శంకరస్య సాక్షాత్ శంకర. ముందుగా కృతజ్ఞతలు చెప్పాల్సింది ఏంటంటే వేదరత్నం ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సన్నిధానం సుదర్శన శర్మ గారికి, అలానే వాగ్దేవి స్వరూపులు వాగ్దేవి స్వరూపులు షణ్ముఖ శర్మ గారికి ముందుగా వారికి కృతజ్ఞతలు చెప్పడం జరుగుతూ ఉన్నది. 8 సంవత్సరాల క్రితం మా తల్లిదండ్రుల యొక్క మదిలో పురుడు పోసుకొని బాలారిష్టాలని అధిగమించి తర్వాత మా గురువుగారైనటువంటి సన్నిధానం శ్రీధర్ శర్మ గారి చేతిని పట్టుకొని నడక నేర్చుకొని, అలానే మా గురుపత్ని ఎవరైతే ఉన్నారో వారి సహకారంతో అలా పెరుగుతూ అలా ఓలలాడుతూ ముగ్గురు పిల్లలతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క వేద పాఠశాల ఈరోజు 30 మంది వేదాధ్యయనం చేసే స్థితికి వచ్చిందంటే అది చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ పాఠశాల స్మార్తము మరియు వేదము అని చెప్పి ప్రారంభించడం జరిగింది. దీనికి కర్మ, కర్త, క్రియ అన్నీ సన్నిధానం శ్రీధర్ శర్మ గారే, అలానే వారి పత్ని. వారు ప్రతిరోజు తమ పిల్లల కంటే ఎంతో ఇష్టంగా, ఎంతో మమకారంతో ఈ యొక్క వేద విద్యార్థులని ఆలనా పాలన, వారికి కావలసినటువంటి నిత్యమైనటువంటి పనులన్నిటినీ కూడా సమకూర్చి అన్ని కార్యక్రమాలు. మీరు ఒక ఉదాహరణ కనుక తీసుకున్నటువంటి అయితే, మన ఇంట్లో 2 పిల్లలు ఉండి వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఒక్కసారి ఏదైనా చిన్న కంప్లైంట్ లాగా చేస్తేనే మనకెంతో చికాకు విసుగ్గా ఉంటుంది. అలాంటిది 30 మంది పిల్లల స్వభావం కూడా ఎలా ఉంటుందంటే, ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా రావడము, వాళ్ళ తల్లిదండ్రులకు ఏదో చూపించుకోవాలి అని చెప్పి ఆ జిజ్ఞాస ఉంటుంటుంది. కానీ ఇక్కడ 30 మంది పిల్లలు వాళ్ళు వేదం చెప్పాలన్నా, వాళ్ళు ఏదైనా వల్లె వేయాలన్నా, ఏదైనా స్మార్థంలో ఒక పనస చెప్పాలన్నా గురువుగారి దగ్గరికే రావాలి. ఏదైనా చిన్న ప్రాబ్లం లాంటిది ఉన్నా కూడా గురువుగారి దగ్గరికి రావాలి. అలాంటిది ఏది తన యొక్క నిర్వహణలో వారు చూపించకుండా ఎంతో ఆనందంగా ఇంతమంది పిల్లల్ని 8 సంవత్సరాల నుంచి తీర్చిదిద్దుతూ అలా ముందుకు తీసుకెళ్తున్నటువంటి శ్రీధర్ శర్మ గారికి, వారి పత్ని అయిన గురుపత్నికి ఇద్దరికి సాష్టాంగ వందనం ముందుగా. అలానే మా అమ్మగారు వాచస్పతి. ఎవ్వరూ కూడా అదే చెప్తున్న 30 మంది పిల్లలు అహర్నిశలు ఇంట్లో కూర్చొని కనీసం నాకు తెలిసినటువంటి వరకు అయితే కనీసం 15 నుంచి 16 గంటలు ఏదో రకమైనటువంటి వేదం కానివ్వండి, స్మార్థం కానీ, ఇంకో మంత్రం కానీ చెప్తూనే ఉంటారు. కానీ ఎప్పుడు కూడా ఎక్కడా చికాకు ఆ వాళ్ళలో కూడా వాచస్పతిలో కానివ్వండి, మా అమ్మగారిలో కానీ కాకుండా ఇంకా ఎంతో ఉత్సుకతతో ఇంకా ఏదైనా చేయాలి, ఇంకా ఏదైనా చెప్పాలి అని చెప్పి తిరుపతి నుంచి అప్పుడే వాచస్పతి వస్తాడు. రాగానే ఫస్ట్ ఆయన వచ్చి కూర్చునేదంటే పిల్లల దగ్గర కూర్చోవడం, లేకపోతే ఏమైనా అవసరాలు ఉన్నాయా. ఇది రక్త సంబంధం కంటే చాలా ఎక్కువైనటువంటిది. సో వారందరికీ ఎంతో కృతజ్ఞతలు. ఏ జన్మ బంధమో. శ్రీధర్ శర్మ గారికి నాకు సుమారు ఒక 25 సంవత్సరాల బంధం ఉంది. సో ఆ బంధాన్ని అలా జీవితాంతం కొనసాగించాలని చెప్పి ఆ పరమేశ్వరుని ఈ విధంగా ఈ వేదిక మీద ప్రార్థిస్తూ ఉన్నాను. అలానే ఈ ధర్మ ప్రస్థానంలో నాకు చేయూతనిచ్చినటువంటి నా భార్య, ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అంటారు. అది ఎంతవరకు నాకు తెలియదు, కానీ నా విజయం వెనకాల మాత్రం ఖచ్చితంగా నా భార్య అయినటువంటి శ్రీలక్ష్మి ఖచ్చితంగా పాలు పంచుకుంది. అలానే నాకు తల్లిదండ్రులాగా మా అక్కయ్య, మా బావగారు ఎంతో, అంటే ఎక్కడన్నా పొరపాటున తప్పు చేస్తుంటే కూడా దాన్ని సరిదిద్ది అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నటువంటి వారికి పాదాభివందనం. మా అమ్మా నాన్న ఈ వేద పాఠశాల స్థాపించినప్పుడు, గురుగారు నమస్కారం అండి, ఇంతింతై వటుడింతై అన్నట్లుగా 3-4 పిల్లలతో స్థాపించినటువంటిది. మొన్ననే నాన్నగారు శివైక్యం చెందారు. అదే అనుకుంటున్నాను, ఈరోజు ఉంటే ఎంతో సంతోషించేవాళ్ళం. ఇంతమంది ఆత్మీయ అతిథులు. నమస్కారం గురుగారు. స్వాధ్యాయ చిత్రానన త్రికోటేశ్వర స్వామి దేవస్థానం కోటప్పకొండలో పూర్వ వేద పండితులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు మా గురుపుత్రులు వంగల కృష్ణమూర్తి అవధాన గారికి మా సాష్టాంగ ప్రణామాలు చేస్తూ. నమస్కారం గురుగారు. రండి.
చాలా సంతోషం గురువుగారుగా రావడం జరిగింది మహాదేవ. సో ఇలా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా నాన్నగారు అమ్మగారు స్థాపించినటువంటి వేద పాఠశాల మీ అందరి సహకారంతో ఎంతోమంది ప్రత్యక్షంగానే కాకుండా మిగతా రకంగా కూడా ఎన్నో సహాయాలు చేస్తున్నారు. అందరికీ సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వాసుదేవ.